తూర్పుగోదావరి జిల్లా కాకినాడలోని రంగరాయ వైద్య కళాశాల ఘటనపై సీఎం చంద్రబాబు సీరియస్ అయ్యారు. విద్యార్థినులను లైంగిక వేధించిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని వైద్య ఆరోగ్య శాఖ అధికారులను చంద్రబాబు ఆదేశించారు. నిందితులపై కఠిన చర్యలు తీసుకోవాలన్నారు. ఇప్పటికే ఆరోపణలు ఎదుర్కొంటున్న ల్యాబ్ టెక్నీషియన్లను పోలీసులు అదుపులోకి తీసుకున్నట్లు సమాచారం. సికింద్రాబాద్ ఉజ్జయిని మహంకాళి అమ్మవారిని గవర్నర్ జిష్ణుదేవ వర్మ దర్శించుకున్నారు. బోనాల వేడుకల సందర్భంగా గవర్నర్ సతీమణి అమ్మవారికి బోనం సమర్పించారు. ఈ కార్యక్రమంలో మంత్రి పొన్నం ప్రభాకర్ స్వయంగా హాజరై గవర్నర్ దంపతులకు అమ్మవారి దర్శనం కల్పించారు. అలాగే ఆలయ విశిష్టతను వివరించారు. బోనాల ఉత్సవాల కోసం ప్రభుత్వం తరపున అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయని ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తున్నామని మంత్రి పొన్నం తెలిపారు. ప్రతి ఆషాఢ మాసంలో జరిగేటువంటి బోనాల పండుగలో భాగంగా జగదాంబ గోల్కొండ బోనం నుంచి ప్రారంభమై తొలి బోనంగా బల్కంపేట ఎల్లమ్మ కళ్యాణం నుంచి ఆదివారం 13వ తేదీ గౌరవ ముఖ్యమంత్రి గారు బోనం సమర్పించేటువంటి లష్కర్ బోనాలని ఉజ్జయిని మహంకాళి బోనాలకు సంబంధించి ప్రభుత్వం పక్షాన జిల్లా కలెక్టర్ గారు, అటు ఎండోమెంట్ అధికారులు, అటు పోలీస్ అధికారులు అందరూ కూడా అన్ని రకాల జిహెచ్ఎంసీతో సహా ఎటువంటి ఇబ్బందులు లేకుండా సౌకర్యాలు కలగజేసినారు. కానీ ప్రభుత్వం ఎన్ని సౌకర్యాలు కలగజేసినా ప్రజల సహకారం అవసరం. స్థానికులు వచ్చే అతిథులకు ఎటువంటి అసౌకర్యం కలగకుండా ఉండే విధంగా, భక్తులందరికీ సౌకర్యం ఉండే విధంగా మరి అవకాశం ఇచ్చే విధంగా వ్యవహరించాలని నేను ప్రభుత్వ పక్షాన్ని విజ్ఞప్తి చేస్తా ఉన్నా. ప్రభుత్వం అన్ని రకాల కార్యక్రమాలు చేసినా ప్రజల సహకారం అవసరం కాబట్టి నేను ప్రజలందరికీ విజ్ఞప్తి చేస్తా ఉన్నా. ఈ లష్కర్ బోనాలు చారిత్రాత్మకమైన ఈ ప్రాంత ప్రజలందరి యొక్క శ్రేయస్సుకు, మంచి కొరకు కోరుకునేటువంటి ఈ యొక్క అమ్మవారి ఆశీర్వచనం భవిష్యత్తులో కూడా హైదరాబాద్ తో పాటు తెలంగాణ రాష్ట్రం అంతా సర్వేజన సుఖినోభవ అన్నట్టుగా సుఖ సంతోషాలతో ఉండే విధంగా అన్ని రకాల సమృద్ధి వర్షాలతో సహా పాడి పంటలతో ఉండాలని ఆ అమ్మవారిని కోరుకుంటూ ఈరోజు గవర్నర్ గారు సతీ సమేతంగా వచ్చి అమ్మవారి దర్శనం చేసుకొని హైదరాబాద్. తూర్పుగోదావరి జిల్లా కొవ్వూరు జనసేన ఇన్ఛార్జి టీవీ రామారావుపై పార్టీ అధిష్టానం క్రమశిక్షణ చర్యలు కింద సస్పెండ్ చేసింది. అయితే ఈ సస్పెన్షన్పై టీవీ రామారావు బీఆర్కే న్యూస్తో మాట్లాడారు. పార్టీ తీసుకున్న ఏ నిర్ణయానికైనా కట్టుబడి ఉంటానని చెప్పారు. పార్టీ ఆదేశాలు శిరస వహిస్తానన్నారు. కొవ్వూరులో పొత్తు ధర్మాన్ని టీడీపీ పెద్దలు పాటించడం లేదు. దీంతో అసహనంతో ఉన్న కార్యకర్తలను సర్దుబాటు చేయడానికి వారి కోరిక మేరకు పార్టీ ఆఫీసు ఎదురుగా రోడ్డు ఎక్కానన్నారు. అంతేగాని పార్టీ ప్రతిష్టను ఎక్కడా దిగజార్చలేదని చెప్పారు. నిన్న జరిగినటువంటిది దురదృష్టకరం. ఏది ఏమైనప్పటికీ కార్యకర్తల యొక్క మనోభావం వలన వాళ్ళు తొందరపడి రోడ్డు ఎక్కడం, వారితో వారిని వారించడానికి నేను కూడా వారు కూడా వెళ్ళడం, మరి పార్టీలో జరుగుతున్నటువంటి విషయానికి వస్తే మరి జనసైనికులకు తీరని అన్యాయం జరుగుతుంది అక్కడ. ఆ విషయాన్ని పెద్దలతో చర్చించాం. ఎమ్మెల్యే గారి దృష్టికి కూడా తీసుకెళ్ళాం. ఎమ్మెల్యే గారు నీకు తెలియకుండా మీతో చర్చించకుండా ఏమీ చేయనని చెప్పేసి చెప్పడం జరిగింది. ఆ మాట నమ్మకంతో మేము ఉండం. ఆ మాట పక్కన పెట్టి వాళ్ళు సొంత నిర్ణయం తీసుకొని 14 సొసైటీస్లో ఒకే ఒకటి జనసేనకి ఇచ్చి మిగతా అన్నీ కూడా వారే తీసుకోవడం జరిగింది. దానివల్ల ఆశించినటువంటి ఆశావాదులందరూ కూడా మరి నిన్న భారీ సంఖ్యలో పార్టీ ఆఫీస్ మీదకి వచ్చి రగడి చేసి వాళ్ళ మనస్తాపానికి గురవడం జరిగింది. వారు రోడ్డెక్కి ఈ విషయం బయట తెలియాలని రోడ్డెక్కితే వద్దని వారించినా ఎక్కారు. మరి 600 మంది మనోభావాన్ని దెబ్బతీయకూడదనే ఉద్దేశంతో నేను వారితో కలిసి వారి కోరిక మేర వెళ్ళడం జరిగింది. ఒడిశా పర్యటనలో కాంగ్రెస్ పార్టీ అగ్రనాయకుడు రాహుల్ గాంధీ సంచలన వ్యాఖ్యలు చేశారు. బీహార్లో బీజేపీని గెలిపించేందుకు ఈసీ కుట్ర చేస్తుందని ఆరోపించారు. మహారాష్ట్రలో 1 కోటి మంది దొంగ ఓటర్లను చేర్పించారని మండిపడ్డారు. బీహార్లో ఇదే రిపీట్ చేసేందుకు కుట్ర చేస్తున్నారని ఆయన చెప్పుకొచ్చారు. अदानी जी ओडिशा की सरकार चलाते हैं, अदानी नरेंद्र मोदी को चलाता है। और जब ओडिशा में जगन्नाथ यात्रा निकलती है
आप सोचिए, रथ निकलता है, जगन्नाथ यात्रा का रथ निकलता है, लाखों लोग उसको देखते हैं, उसके पीछे चलते हैं, और फिर एक ड्रामा होता है, रथ को अदानी जी और उनके परिवार के लिए रोका जाता है। इससे आपको ओडिशा की सरकार के बारे में सब कुछ समझ आ जाएगा। ये ओडिशा की सरकार नहीं है, ये आपकी सरकार नहीं है, ये अदानी जैसे 5-6 अरबपतियों की सरकार है। और इसका लक्ष्य आपकी जमीन, आपका जंगल, आपके भविष्य को चोरी करने का है। मैं आपसे మహబూబాబాద్ జిల్లా కేంద్రంలోని హౌసింగ్ బోర్డు కాలనీలో మగువలు, యువతులు, చిన్నారులు ఆషాఢ మాసాన్ని పురస్కరించుకొని గోరింటకు వేడుకలు జరుపుకున్నారు. సంస్కృతి సాంప్రదాయాల ప్రాధాన్యతను తెలియజేస్తూ ఒకచోట చేరిన వారు అరచేతులపై గోరింటకు పెట్టుకొని రకరకాల ఆకృతులలో అలంకరించుకున్నారు. ఎరుపు రంగుతో మెరిసిపోయిన చేతులను చూసి వారు మైమరిచిపోయారు. ఆషాఢ మాసంలో గోరింటాకు పెట్టుకోవడం వల్ల గర్భాశయ సమస్యలు తొలగిపోతాయని, గర్భిణీలు ఆరోగ్యంగా బిడ్డలను ప్రసవిస్తారని, అందంగా కనిపించడంతో పాటు మంచి భర్త లభించే అవకాశం ఉందని మహిళలు విశ్వాసం వ్యక్తం చేశారు. ఇప్పుడు హెచ్బిసి కాలనీ అనుకుంటామండి. అందరం కలిసి ఎన్నో పండుగలు జరుపుకుంటాము. ఇప్పుడు గోరంటకు ప్రత్యేకత అని ఆషాఢ మాసంలో మేము మహిళలందరం చేరి గోరంటకు తెచ్చుకొని మంచి ఇక్కడ నూరుకొని అందంగా అలంకరించుకున్నాం. ఈ గోరంటకు ప్రత్యేకత ఏంటంటే ఎండాకాలంలో బాగా వేడేస్తుంది కదా, ఇప్పుడు వర్షాలు పడుతున్నాయి కానీ గోరంటాకు పెట్టుకుంటే చల్లగా ఉంటది, చల్లదనం ఇస్తుంది అని పెట్టుకుంటాం. మళ్ళీ అందంగా చేతులకి ఉంటది. మహిళలందరం చేరి ఈ పండుగని జరుపుకుంటున్నాం. ఆడపిల్లలకి పెళ్లిళ్ళు అయితే కదండి, కొత్తగా పెళ్ళైన పెళ్లి కూతుర్లు అత్తగారింట్లో ఉండరు, తల్లిగారింటికి వస్తారు. వాళ్ళకు కూడా ఈ ప్రత్యేకత గురించి తెలియాలి అని ఆషాఢ మాసంలో పెళ్లి కూతుర్లకు కూడా అట్లా, మా బిడ్డలకు కూడా అట్లా పెట్టి మేమందరం కూర్చొని ఈ పండుగను జరుపుకుంటామండి. అట్లా అందరం మహిళలను కలిసి మహిళలందరికీ ఆషాఢ మాసం గోరెంటాకు ఫంక్షన్ జరుపుకోవడము జరుగుతున్నది. అందరం కలిసి చేసుకున్నాము. ఇది సాంప్రదాయంగా వస్తున్నది. ఈ సాంప్రదాయాన్ని పెద్దలు చెప్పారు, మేము పాటించినాము. మా పిల్లలకు కూడా చెప్తున్నాము తెలవాలని, మేము జరపాలని జరుపుకుంటున్నాము. మహిళలందరూ ఒక దగ్గర కూర్చొని అన్ని పండుగలు ఇలానే చేసుకుంటాము. ప్రత్యేకంగా ఆషాఢ మాసము గోరెంటాకు అని అంటే మంచిగా జరుపుకోవడము చాలా సంతోషంగా ఉన్నది. కిట్టి పార్టీ తరపున అందరం సభ్యులం అందరం కలిసి చాలా సంతోషంగా చేసుకుంటున్నాము. ఎప్పుడు ఇలానే చేసుకుంటాము కూడా. మహిళలందరికీ బీసీలకు 42% రిజర్వేషన్లు అమలు చేయాలన్న రాష్ట్ర మంత్రివర్గ నిర్ణయానికి ఎమ్మెల్యే బీర్లా ఐలయ్య హృదయపూర్వక ధన్యవాదాలు తెలిపారు. రాహుల్ గాంధీ ఆలోచనలు తెలంగాణలో కార్యరూపం దాల్చుతున్న తీరు గర్వకారణమన్నారు. బీసీలకు పెద్దపీట వేసే విధంగా పాలనను ముందుకు నడిపిస్తున్న ఘనత సీఎం రేవంత్ రెడ్డిదే అన్నారు. సామాజిక న్యాయం కాంగ్రెస్ పార్టీతోనే సాధ్యమని తెలిపారు. ఆర్డినెన్స్ ద్వారా 42% రిజర్వేషన్ ఇస్తానికి తీర్మానం చేయడం మేము నిజంగా రేవంత్ రెడ్డి గారికి ధన్యవాదాలు తెలియజేస్తాం. అదేవిధంగా ఇప్పటివరకు బీసీల గురించి పట్టించుకున్నాం లేదు. బీసీలను ఓటు బ్యాంకు రాజకీయంగా వాడుకున్నాం తప్ప
కాంగ్రెస్ పార్టీ కానీ ముఖ్యమంత్రి నిలబడి ఉన్నాం. నిజంగా బీసీలను పట్టించుకుంటూ ఉండడు. నడమలు అలిపోయేది బీసీలే. ఇలా ఎస్సీలో రిజర్వేషన్ మన వర్గీకరణ తెచ్చుకోగలిగారు. కానీ బీసీలకు ఎవడొచ్చి బీసీలనే తగ్గిస్తాడు. 50-60% బీసీలను 25 వాడుకున్న తప్ప బీసీలకు గత ప్రభుత్వాలు గత పాలకులు ఏమీ చేయలేదు. రేవంత్ రెడ్డి గారు ప్రజల బీసీల పక్షపాతి. ఆయన రెడ్డి బిడ్డ అయినా కూడా బీసీల గురించి ఆలోచన చేసి బీసీలకు 42% రిజర్వేషన్ చేయడం చాలా గర్వకరంగా ఫీల్ అవుతున్నాం. అదేవిధంగా కేసీఆర్ 33% ఉన్న రిజర్వేషన్లు 23% తీసుకొచ్చిండు. ఆయన కింది తీసుకొస్తే దాన్ని 33-36 కాకుండా 42 తీసుకుపోయిన రేవంత్ రెడ్డి గారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. బీసీల నిర్మల్ జిల్లా బైంసా ఏరియా ఆసుపత్రిలో డిఎంహెచ్ఓ రాజేందర్ తనిఖీలు నిర్వహించారు. ప్రభుత్వ ఆసుపత్రుల్లో ప్రసవాల సంఖ్య పెరిగేలా చర్యలు తీసుకోవాలని రాజేందర్ సూచించారు. ఆసుపత్రిలోని ఆయా వార్డుల్లో రోగులకు అందుతున్న వైద్య సేవలపై సమీక్ష నిర్వహించారు. ప్రైవేటు ఆసుపత్రుల్లో డెలివరీలు అధికంగా జరుగుతున్నాయని గుర్తించారన్నారు. ప్రభుత్వ ఆసుపత్రుల్లో వైద్యులు సమయపాలన పాటించాలని, సాధ్యమైనంత వరకు నార్మల్ డెలివరీలకు ప్రాధాన్యత ఇవ్వాలని వైద్యులకు డిఎంహెచ్ఓ రాజేందర్ సూచించారు. కలిసి పనిచేసి ఖచ్చితంగా ఈ ఇంప్రూవ్ చేయడానికి మేము ప్రయత్నం చేస్తాము. మా సిబ్బందితో కూడా ఇక్కడ 24 గంటలు ఒకటి హెల్ప్ డెస్క్ అనేటటువంటిది చేయడం జరిగింది. వాళ్ళు ముఖ్యంగా యాంటీనేటల్ యొక్క ట్రేసింగ్ చేస్తారు. వాళ్ళు ఈడీడీ ఎవరు పెట్టుకొని ప్రతి పిఎస్ ఈడీడీ పెట్టుకొని వాళ్ళు మొదటి నుంచి కూడా వాళ్ళు ట్రేసింగ్ చేస్తారు. అంటే ఏం ప్రాబ్లమ్స్ ఉన్నాయి, వాళ్ళు ఎక్కడెక్కడ యాంటీనేటల్ చెకప్ చేయించుకోవాలా అనే దాని మీద కూడా వాళ్ళకు ఫోన్ చేసి కనుక్కోవడం జరుగుతుంది. అదేవిధంగా డెలివరీ తర్వాత కూడా 45 రోజుల వరకు ఈ హెల్త్ డెస్క్ అనేటటువంటిది 3 షిఫ్ట్లో డ్యూటీ చేసినాము. వాళ్ళు ఏం చేస్తారంటే పేషెంట్కి ఏమైనా ప్రాబ్లం వచ్చినా కానీ పోస్ట్ ఆపరేటివ్గా కానీ అదేవిధంగా పోస్ట్ నాటల్లో ఏ ప్రాబ్లం వచ్చినా ట్రాక్ చేసి ఏమైనా ప్రాబ్లం ఉన్నా కానీ వాళ్ళు ఇక్కడ హాస్పిటల్కి పిలిపించడం జరుగుతున్నది. అంటే వాళ్ళకు ఖచ్చితమైన మంచి కేర్, ఒక నమ్మకం అనేది కలగజేయడం జరుగుతున్నది. ఇప్పుడు సర్వీసెస్ చాలా ఇంప్రూవ్ అయినాయి. డెలివరీస్ కూడా ఫ్యూచర్లో ఇంకా చాలా మంచిగా ఇంప్రూవ్ చేస్తాం. ఇక్కడ అన్ని రకాల సేవలు కూడా అందుబాటులో ఉన్నాయి. సిబ్బంది కూడా మాకు అనుకూలంగానే ఉంది. ఇది మేమందరం కూడా కలిసి పనిచేసి ఖచ్చితంగా ఈ ఇంప్రూవ్ చేయడానికి మేము ప్రయత్నం చేస్తాము. మా సిబ్బందితో కూడా. వరంగల్ జిల్లా కాకతీయ యూనివర్సిటీ భూముల్లో ఇంటిగ్రేటెడ్ పాఠశాల ఏర్పాటు చేయడాన్ని వ్యతిరేకిస్తూ విద్యార్థి సంఘాలు ఆందోళనకు దిగాయి. నాణ్యమైన విద్య అందించేందుకు కాంగ్రెస్ ప్రభుత్వానికి విద్యార్థులు మద్దతు తెలుపుతున్నా యూనివర్సిటీ స్థలంలో నిర్మాణం జరగడాన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. విద్యార్థులు యూనివర్సిటీ వీసీ ఛాంబర్ ఎదుట బైఠాయించి నిరసన తెలిపారు. ప్రభుత్వ భూముల్లోనే పాఠశాలలు నిర్మించాలని, యూనివర్సిటీ స్థలాన్ని విద్యా విస్తరణ కోసం భవిష్యత్తులో ఉపయోగించాలని డిమాండ్ చేశారు. ఈ అంశంపై విద్యార్థి సంఘాల మధ్య విభేదాలు తలెత్తగా యూనివర్సిటీ భూములను కాపాడాలని కోరుతూ అక్కడ చదువుకున్న పూర్వ విద్యార్థులు కూడా తమ అభిప్రాయం వ్యక్తం చేశారు. యూనివర్సిటీ విద్యార్థులకు వెంటనే జయప్రదం చేయండి. 19వ తారీఖు జరిగే కాకతీయ యూనివర్సిటీ బంధును. యూనివర్సిటీ భూమిలోని యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్ కోసం 15 ఎకరాలు ఆమోదించినట్టు మనం వార్తాపత్రికల్లో చూస్తూనే ఉన్నాం. ఇప్పటికే యూనివర్సిటీ భూములు ప్రభుత్వ అవసరాలకు 70 ఎకరాలు, ఇతర అవసరాలు కబ్జాలకు గురై 50 ఎకరాలు పోయింది. ఉన్న 620 ఎకరాలలో 120 ఎకరాలు ఈ విధంగా వివిధ అవసరాల కోసం పోయినప్పుడు ఉన్న 400 ఎకరాల భూములలో యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ స్కూల్ నిర్మించడం కోసం వీళ్ళు ప్రతిపాదన చేపట్టారు. ఆ స్కూల్ నిర్మాణాన్ని వెంటనే యూనివర్సిటీలో పెట్టకుండా బయట ఎక్కడైనా పెట్టుకోవాలని మేము డిమాండ్ చేస్తున్నాం. కొంతమంది విద్యార్థి సంఘాలు మేము నికార్సిగా ఉద్యమం చేస్తుంటే మా ఉద్యమాన్ని నీరుగార్చే విధంగా వీళ్ళు విద్యార్థులు, పేద విద్యార్థుల కోసం పెట్టిన ఈ స్కూల్ను వీళ్ళు వ్యతిరేకిస్తున్నారు. పేద మధ్య తరగతి బడుగు బలహీన వర్గాల పిల్లలు ఇక్కడ చదువుకుంటుంటే రెసిడెన్షియల్ స్కూల్ ప్రపంచ ప్రమాణికలతో పెడుతున్న ఈ స్కూల్ను విద్యార్థి సంఘాల నాయకులు హెచ్చరిస్తున్నారని మాట్లాడుతున్నాం. మేము ఎక్కడ కూడా ఇప్పటివరకు 20 రోజుల సంది మేము ఉద్యమాలు చేస్తున్నాం. మేము ఎక్కడ కూడా యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ స్కూల్ని మేము వ్యతిరేకించలేదు. యూనివర్సిటీ భూములలో పెట్టుకోవద్దు. యూనివర్సిటీకి భవిష్యత్తులో చాలా భూములు అవసరం. ఎమ్మెల్యే ప్రశాంత్ రెడ్డిపై మాజీ ఎమ్మెల్యే ప్రసన్న కుమార్ రెడ్డి చేసిన వ్యాఖ్యలను టీడీపీ నాయకురాలు వైకుంఠ జ్యోతి తీవ్రంగా ఖండించారు. ఆయనను తీసుకొచ్చి అరెస్టు చేయాలని డిమాండ్ చేశారు. ఇంత అనుచిత వ్యాఖ్యలు చేస్తున్న జగన్ పట్టించుకోకపోవడం బాధాకరమన్నారు. 11 సీట్లు వచ్చినా సిగ్గు లేకుండా మహిళలను టార్గెట్ చేస్తూ అసభ్యంగా మాట్లాడుతున్నారని మండిపడ్డారు. ఇప్పటికైనా బుద్ధి తెచ్చుకుని వెంటనే క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. లేని పక్షంలో భారీ ఎత్తున మహిళలతో ధర్నా నిర్వహిస్తామని హెచ్చరించారు.
నెల్లూరు జిల్లా బుచ్చిరెడ్డిపాలెంలో కిడ్నాప్ కేసును పోలీసులు ఛేదించారు. కిడ్నాప్కి పాల్పడ్డ 11 మంది నిందితులను అదుపులోకి తీసుకున్నారు. రమేష్, సురేంద్ర ఇద్దరూ కలిసి ఎస్ఎల్వి ఎంటర్ప్రైజెస్ అనే కంపెనీ పెట్టి ధూపాలు, పూజా సామాగ్రి తయారీ పరిశ్రమ ఏర్పాటు చేశామని తెలిపారు. ఈ క్రమంలో వ్యాపార లావాదేవీలలో ఇద్దరి మధ్య విభేదాలు తలెత్తాయని చెప్పారు. దీంతో రమేష్ను జీపీఎస్ ట్రాక్ ద్వారా అతనిని కిడ్నాప్ చేశారని అన్నారు. నిందితుడు A1 నిందితుడిగా ఉన్న సురేంద్రబాబుపై ఎర్రచందనం హత్య కేసులు ఉన్నట్లు పోలీసులు వెల్లడించారు. మెదక్ జిల్లా కొల్చారం మండలంలోని వసురం తండాలో దారుణ హత్య సంఘటన చోటు చేసుకుంది. తాగిన మైకంలో అన్నదమ్ముల మధ్య గొడవ జరిగి తమ్ముడు మోహన్ తన అన్న రమావత్ మాంక్యాను కళ్ళు సీసాతో మెడపై పొడిచి తర్వాత టవల్తో ఉరివేసి హత్య చేశాడు. ఈ ఘటన మన్సాన్పల్లి గ్రామంలోని కళ్ళు డిపో వద్ద గ్రామస్తుల ఎదుటే జరిగిందని సమాచారం. హత్యను ఆపేందుకు ఎవరూ ముందుకు రాలేదు. ఈ సంఘటన సమాజంలో మానవ సంబంధాలు మంటగలుస్తున్నాయి అనే దానికి రుజువుగా ప్రత్యక్షంగా ఈ వీడియో చూస్తే తెలుస్తుంది. మావోయిస్టులకు మరో భారీ ఎదురు దెబ్బ తగిలింది. ఛత్తీస్గఢ్లోని నారాయణపూర్ జిల్లాలో నేడు 22 మంది మావోయిస్టులు లొంగిపోయారు. వీరిలో 8 మంది మహిళల నక్సలైట్లు ఉన్నట్లు అధికారులు తెలిపారు. వీరంతా నారాయణపూర్ ఎస్పీ ప్రభాత్ కుమార్ ఎదుట లొంగిపోయారు. వీరిపై మొత్తం 37 లక్షల రూపాయల రివార్డు ఉందన్నారు. వీరు కుతుల, నెలనార్, ఇంద్రావతి ఏరియా కమిటీలలో క్రియాశీలకంగా ఉన్నారని వెల్లడించారు. లొంగిపోయిన ప్రతి మావోయిస్టుకు 25,000 రూపాయల ఆర్థిక సహాయం, ఇళ్లు, ఉపాధి వంటి పునరావాస సౌకర్యాలను రాష్ట్ర ప్రభుత్వం అందించనుంది. 2024 నుంచి బస్తర్లో 792 మంది మావోయిస్టులు లొంగిపోయినట్లు పోలీసు రికార్డులు చెబుతున్నాయి. ఈశాన్య అరేబియన్ సముద్ర ప్రాంతం నుంచి ఛత్తీస్గఢ్ మీదుగా దక్షిణ జార్ఖండ్ వరకు సముద్ర మట్టం నుండి 1.5 కిలోమీటర్ల ఎత్తులో ద్రోణి కొనసాగుతుంది. అలాగే ఉత్తర ఛత్తీస్గఢ్ మీదుగా విదర్భ వరకు మరో ద్రోణి సగటు సముద్ర మట్టం నుండి 3.1 కిలోమీటర్ల ఎత్తులో విస్తరించింది. ఈ ద్రోణుల ప్రభావంతో రాబోయే 2 రోజుల పాటు తెలంగాణలోని కొన్ని జిల్లాల్లో అక్కడక్కడ ఉరుములు, మెరుపులతో పాటు గంటకు 30 నుంచి 40 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీస్తూ తేలికపాటి నుంచి మోస్తారు వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ కేంద్రం తెలిపింది. నేడు ఉమ్మడి ఆదిలాబాద్, నిజామాబాద్, కరీంనగర్, వరంగల్, ఖమ్మం, నల్గొండ, రంగారెడ్డి, హైదరాబాద్, మెదక్, మహబూబ్ నగర్ జిల్లాల్లో అక్కడక్కడ మోస్తరు వర్షాలు పడే అవకాశం ఉందని తెలిపింది. ఇక ఉత్తర భారతదేశంలో నైరుతి రుతుపవనాలకు అనుకూల పరిస్థితులు ఏర్పడిన నేపథ్యంలో ఆయా రాష్ట్రాల్లో భారీ వర్షాలు, వరదలు తీవ్ర ప్రభావాన్ని చూపుతున్నాయి. తెలుగు రాష్ట్రాల్లో మాత్రం రుతుపవన ద్రోణుల ప్రభావంతో జూలై 14 వరకు తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కొన్ని చోట్ల కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. ఇక ఇవి బులెటిన్ అప్డేట్స్. కీప్ వాచింగ్ BRK న్యూస్.